శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించారు. ఈ తరగతులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గౌతు శ్రీష ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో మెసేజ్ ద్వారా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. కేంద్రంలో ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తుంది శ్రీకాకుళం జిల్లా వాసులని గుర్తు చేశారు. కేంద్రీయ విద్యాలయ తరగతుల ప్రారంభానికి కృషి చేసిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే శ్రీషకు అభినందనలు తెలిపారు. 320 మంది విద్యార్థులతో ఈ తరగతులు ప్రారంభించామని చెప్పారు. విద్య అందించాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఆలోచనతో శిరీష్ అక్క గారు కూడా స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని నడుం బిగించి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తీసుకొని వచ్చి ఈ భూమిని కేటాయించడానికి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా శిరీష్ అక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు, జిల్లా యాంత్రాంగం, కేవీ అధికారులతో, రైల్వే శాఖతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో సమస్యలన్నింటినీ కూడా మొత్తం పరిష్కరించడానికి ఆయన కూడా ఎంతో కృషి చేశారు, సహకరించారు. అందరి సహకారంతో వెంటనే పలాసలో భూమిని సమకూర్చి కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి మనం స్థలం వాళ్ళందరికీ కూడా చూపించగలిగాం. అప్పుడు అక్టోబర్ 2025లో కేంద్ర కేబినెట్ ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, విద్యాశాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాని గారి తాలూకా సహకారంతో దేశంలో 57 కేంద్ర విద్యాలయాలు శాంక్షన్ చేయబడితే అందులో మన పలాస కేవీని మనం అందరం సాధించుకున్నాం. నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తక్షణం తరగతులు ప్రారంభించాలని మనం నిర్ణయించుకున్నాం. ఇందుకోసం ఒకప్పుడు రైల్వే స్కూల్గా మన పలాసలో ఉండి ప్రస్తుతం బ్యారెక్స్గా వాడుతున్న భవనాన్ని రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకొని అవసరమైన సౌకర్యాలతో దాన్ని పునరుద్ధరించి ఈరోజు బాలవాటిక 1 నుండి 5వ తరగతి వరకు నేడు సుమారు 320 మంది విద్యార్థులతో